ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మీ యొక్క మొబైల్లో మీరు నార్మల్గా మీ దగ్గర బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ ఉండొచ్చు, లేదనుకుంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఉండొచ్చు కదా. అలా కాకుండా మనము డిఫాల్ట్గా ఇన్బిల్ట్ ఫింగర్ ప్రింట్ లాక్ని ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా వండర్ఫుల్ వీడియో, ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే సూపర్గా పనిచేస్తుంది. పైగా మీ యొక్క డిస్ప్లేలోనే మీరు ఫింగర్ ప్రింట్ లాక్ని యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే ఎలా చేసుకోవాలి ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ప్రజెంట్ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ప్రజెంట్ అయితే నేను ఇలాంటి లాక్ అయితే వేయలేదు. కాకపోతే నాకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ లాక్ అయితే ఉంది యాక్టివేషన్లో. కాకపోతే దాన్ని నేను కంప్లీట్ ఇక్కడ నుంచి డిసేబుల్ కూడా చేస్తాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్లో ఉండే లాక్ని మాత్రం మీరు ఇక్కడ నుంచి అంటే టోటల్గా తీసేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే ఎంటర్ అవ్వండి. వన్స్ ఈ విధంగా ఎంటర్ అయిపోయిన తర్వాత మీకు దీంట్లో మీకు సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అండ్ పాస్వర్డ్ అయిన సెక్యూరిటీ పేరుతో ఒక ఆప్షన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ నుంచి మీ యొక్క పాస్వర్డ్ని మీరు కంప్లీట్గా ఇక్కడ నుంచి ఆఫ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు లైక్ దిస్, అది ఫింగర్ ప్రింట్ లాక్ కావచ్చు, ఏ లాక్ అయినా పర్లేదు అనమాట. ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టర్న్ ఆఫ్ అయితే చేసుకోండి. ఈ విధంగా టర్న్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేసారు, ఒకసారి మీరు టోటల్గా బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీ యొక్క మొబైల్ యొక్క హోమ్ స్క్రీన్ ఉంటుంది చూడండి. ఆ హోమ్ స్క్రీన్ పైన ఈ విధంగా ట్యాప్ చేసి హోల్డ్ చేసి ఒక 5 సెకండ్స్ అయితే పట్టుకోండి. పట్టుకున్న తర్వాత కింద మీకు ఇక్కడనే 3 రకాల ఆప్షన్స్ వస్తాయి. ఒకటి సెట్టింగ్, ఒక 2 విడ్జెట్, 3 వాల్పేపర్ పేరుతో. అలాంటప్పుడు సింపుల్గా ఈ ఫస్ట్ వన్ ఆప్షన్ని చూస్ అయితే చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఎలాంటి వాల్పేపర్ని సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మనము మళ్ళీ ఇక్కడనే మనకు థీమ్ సెక్షన్ అయితే ఉంటుంది అనమాట. అలాంటప్పుడు దీంట్లో మనము ఏమి చేయొద్దు, ఇక్కడ మనం ఒక ఆప్షన్ని సెర్చ్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు ఏమని సెర్చ్ చేస్తారంటే రియల్ ఎక్స్ లెజెన్సీ అని సెర్చ్ అనేది చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఫస్ట్ వన్ ఆప్షన్ అదే వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు రియల్ ఎక్స్ లెజెన్సీ పేరుతో. అలాంటప్పుడు సింపుల్గా ఈ ఆప్షన్ని మీరు చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్నది ఇక్కడ నుంచి మీరు టోటల్గా దీంట్లో అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫ్రమ్ మనకు ఇన్బిల్ట్ ఫింగర్ ప్రింట్ లాక్ కవర్ కాబట్టి మనకు టోటల్గా ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందని మనకు అయితే చూపిస్తుంది. దాంట్లో ఒకసారి మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే సరిపోదు అనమాట. దీంట్లో మీకు అప్లై చేసే ప్రాసెస్ కూడా అర్థం కావాల్సి ఉంటుంది. లేదనుకుంటే మీ యొక్క మొబైల్లో రియల్ ఫింగర్ ప్రింట్ లాక్ అయితే నిజంగా యాక్టివేట్ కావడం జరగదు అనమాట. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డౌన్లోడ్ అయ్యి మనకు ఇన్పుట్ అయితే అవుతుంది అనమాట. వన్స్ ఇన్పుట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మీకు కస్టమైజ్ ఆప్షన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా ఇక్కడ నుంచి మీకు ఆల్ సెట్ అయి ఉంటుంది. లైక్ దిస్ హోమ్ స్క్రీన్ కావచ్చు, ఐకాన్స్ కావచ్చు, స్టేటస్ బార్ కావచ్చు, సిస్టమ్స్ కావచ్చు, ఇలా టోటల్గా ఉంటుంది అనమాట. అలా కాకుండా ఓన్లీ ఫర్ మీరు లాక్ స్క్రీన్ని మాత్రమే ఇక్కడ నుంచి చెక్ మార్క్ చేసుకోండి. దిరాఫ్టర్ ఇక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోండి. వన్స్ ఇలా మీరు అప్లై చేస్తారో లేదో ఆన్ ది స్పాట్లో మీ యొక్క మొబైల్లో ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ అయితే యాక్టివేట్ కావడం జరుగుతుంది అనమాట. అలా అని చెప్పేసి మీరు దీంట్లో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూపిస్తాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకు కొంచెం లోడింగ్ అయితే తీసుకుంటుంది అనమాట. మన యొక్క మొబైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ప్రజెంట్ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి నేను ఏం చేయట్లేదు. ఇక్కడ చూసుకోవచ్చు టోటల్గా మనం ఆల్ లాక్ అయితే తీసేయడం జరిగింది కదా. ప్రజెంట్ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఎప్పుడైతే మనము డిస్ప్లే పైన మనము ఫింగర్ని పెడతామో అప్పుడు మాత్రమే మన యొక్క మొబైల్ మనకు అన్లాక్ అయితే కావడం జరుగుతుంది. వేరే ప్లేస్లో మీరు ఎక్కడ టచ్ చేసినా మీ యొక్క లాక్ అయితే అన్లాక్ కావడం జరగదు అనమాట. ఇలా మీరు ఒకే ఒక్క క్లిక్తో మీ యొక్క మొబైల్లో మీరు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ని ఈజీగా మీరు వేసుకోవచ్చు అన్నమాట. పైగా ఇది సూపర్ లెవెల్లో పనిచేస్తుంది. ఎవరు చూసినా నిజంగా నేను షాక్ అవ్వాల్సింది ఆ రేంజ్లో ఈ లాక్ అయితే ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇకపోతే ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీంద మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.